హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన ఎడ్యుకేషన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఎవరైతే తెలంగాణ గురుకుల 5th క్లాస్ సెలెక్ట్ అయినారో వాళ్ళకి మెసేజెస్ వస్తున్నాయి అండ్ కాల్స్ కూడా వస్తున్నాయి సెలెక్ట్ అయిన స్కూల్ నుంచి. సో మెసేజెస్లో ఏం తీసుకురమ్మన్నారంటే టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్ ఈ 3 ఒరిజినల్స్ తీసుకొని రండి అని చెప్పినారు. బట్ మనము సెలెక్ట్ అయిన స్కూల్కి వెళితే వీటితో పాటు ఇంకా చాలా అడుగుతున్నారు. అవి ఏంటియో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రికార్డ్ షీట్ ఒకటి, అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ప్లేస్లో రికార్డ్ షీట్ ఇస్తారు. ఇంకా మనకి బోనఫైడ్ సర్టిఫికేటు ఇది స్కూల్లో ఇస్తారు. ఇది నెక్స్ట్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అండ్ బ్లడ్ గ్రూపు. ఇది మనం గవర్నమెంట్ హాస్పిటల్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ స్టూడెంట్ని తీసుకెళ్తే మాకు ఇలా సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు. మనం అప్లై చేసేటప్పుడు మనం క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్ ఇచ్చాం కదండి. సో ఇప్పుడు ఒరిజినల్స్ అడుగుతున్నారు. సర్టిఫికేట్స్ ఇవి 2 తీసుకెళ్ళాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేటు. సో ఇది అందరి దగ్గర ఉండదు, దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేటు. సో ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళు ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్. ఎవరైనా ఫాదర్ కానీ మదర్ కానీ ఇద్దరిట్లలో ఒకవేళ చనిపోయి ఉంటారో సో వాళ్ళకి సంబంధించి డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఆధార్ జిరాక్స్, స్టూడెంట్ ఆధార్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ కూడా. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4, అంటే ఇవి మనం 5 తీసుకోవాలి. పాస్పోర్ట్స్ 4 అన్నారు కానీ బట్ 5 తీసుకెళ్ళండి. 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. పైవన్నీ 2 sets జిరాక్స్ తీసుకెళ్ళండి. అన్ని ఒరిజినల్స్ ఒక సైడ్ ఉంటాయి. 2 sets జిరాక్స్ తీసుకోండి. సో ఇవన్నీ తీసుకెళ్ళాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే ఇది చాలామంది దగ్గర లేదు. మనము ఇది లేదని ఆగిపోకండి. ఇది లేకుండా మీరు స్కూల్కి వెళ్ళండి, సెలెక్ట్ అయిన స్కూల్కి వెళ్ళండి. వెళ్ళి ఇవన్నీ సబ్మిట్ చేసి రెసిడెన్స్ సర్టిఫికేటు మనము ఎప్పుడు ఇవ్వాలి అని అడిగితే వాళ్ళు ఒక లెటర్ రాయమంటారు. ఆ లెటర్లో మనము ఎప్పుడు ఇస్తామో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తామో అది మెన్షన్ చేయాలి. మనము రెసిడెన్స్ సర్టిఫికేటు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే 1 week లోపు వచ్చేస్తుంది. సో మనం ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ డేట్ వాళ్ళకి చెప్పాలి. ఆ లెటర్లో మెన్షన్ చేయమంటారు, చెయ్యాలి. సో మనం మాత్రము స్కూల్కి వెళ్తే అన్ని డీటెయిల్స్ చెప్తారు వాళ్ళు. సో అలా ఓకేనా ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకోటి మనము హాల్ టికెట్ నెంబరు, మన ర్యాంకు జిరాక్స్ ఉంటుంది కదా, సో అది కూడా 2 జిరాక్స్ తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.